2 సంవత్సరాల తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ తిరిగి రానుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. తాజాగా ఎన్నికైన నూతన సర్పంచ్లు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ని కలిశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళని శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను కలిసిన వెల్దూర్, గిర్మాపూర్, బొబ్బిలి గ్రామ, అనంత సాగర్, ఏటిగడ్డ సంఘం, మందేవునపల్లి, శివన్నగూడెం నూతన సర్పంచులు ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడంపై వారిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేసిన విధానమే తిరిగి విజయం సాధించేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించనున్నామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే మాకు బలం, రానున్నది మన ప్రభుత్వమే అని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఇక్కడ చూడు రైట్ క్లాస్ వీకెండ్ ఒక సెకండ్ టైం ఏ అభివృద్ధిలైనా తోడే దానిలోనే ముందుకు వెళ్ళాం సార్. ఏ అభివృద్ధి అన్నా మాకు ప్రభుత్వం లేదన్నా కానీ మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యేని మించిన కాన్స్టిట్యూన్సీ ఒక ఎమ్మెల్యేని మించిన ఒక గ్రామం పెద్ద కథ కాదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏదైనా పని చేసుకుంటామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు తీసుకొని మేము తమ్ముని గెలిపించుకొచ్చినాం సార్. ఏమన్నా చాలా ఇబ్బంది పడ్డాం ఊళ్ళో కొంచెం ఈ 5 ఏళ్ల నుంచి కానీ 10 ఏళ్ళు కానీ ఎప్పుడు ఒక ఎవరికి పేరు పెట్టాల్సుకోలేదు. గవర్నమెంట్ కూడా మనదే వచ్చే గవర్నమెంట్ సర్పంచ్ సర్పంచ్ కొడుకు. ఓకే ఓకే సర్పంచ్ ఉప సర్పంచ్ అయినాక గ్రామ పెద్దలందరినీ సార్ తోటి అన్న తమ్ముళ్ళకి, గ్రామ పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారం. మీరు నిండు మనసుతో ఈరోజు 8 మంది మెంబర్లని మరికి కృష్ణని సర్పంచ్గా గెలిపించినందుకు నేను హృదయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అలానే ఉప సర్పంచ్ పవిత్ర గారికి నా హృదయపూర్వకంగా మొట్టమొదటిగా మెంబర్లందరికీ మొట్టమొదట
మీ గ్రామంలో ఆత్మీయతతో అందరినీ కలుపుకోలుగా తీసుకెళ్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారికి, మరి సత్యం గారికి, మరి మిగతా యువత మిత్రులకి, మా ఎక్స్ఎంపీపీ యాదమ్మ గారికి అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నమస్కారం. మీరు ఎంతో కష్టపడి మరి గెలిపించినటువంటి ఇష్టలకి మీరు 5 ఏళ్ళు మీరు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లానే మరి ఈరోజు గెలిపించిన దానికి ఆయన మీద కొంత భారం బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా ప్రతి విషయానికి వెల్టూర్ విషయంలో నేను తోడై ఉంటా. ఎందుకంటే నన్ను కూడా పెద్ద మనసుతో మీరందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించారు, అందుకు నేను రుణపడి ఉంటా. మరి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరానికైనా, ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఖచ్చితంగా నేను ఉంటా. ఇందాక లక్ష్మణ చెప్పినట్టుగా ఇంకో 2 ఏళ్ళు అయితే మన గవర్నమెంటే వస్తుంది. ఏ సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం లేకుండా ఆ ఊర్లో ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసుకోవటానికి మార్గం సుగమవుతుంది. మరి ఇప్పుడు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఇమ్మీడియట్గా అత్యవసరాలు ఇస్తున్నాయో వాటికి సంబంధించి మీరందరూ కూర్చొని మరి వాటిని నాకు ఇస్తే నేను కంపల్సరీగా మాట్లాడతా. అదే కాకుండా మరి వెల్టూరు గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీసుకోవాలని ఏదైతే లక్ష్మారెడ్డి కోరిందో ఖచ్చితంగా అది వచ్చే ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తూ మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.